చిన్న కథ చెప్పనా? ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా డ్రీమ్స్ ఉండేవి. కానీ ఒక ప్రాబ్లం కూడా ఉండేది. అతిగా ఆలోచించే అలవాటు. ఏ పని చేసినా ముందు 100 సార్లు ఆలోచించేవాడు. జాబ్కి అప్లై చేయాలా లేక వద్దా? ఈ ఐడియా స్టార్ట్ చేయాలా లేక ఇంకొంచెం వెయిట్ చేయాలా? ఇలా ఆలోచిస్తూ రోజులు గడిచిపోయాయి. అవకాశాలు మాత్రం ఒక్కొక్కటిగా అతని చేతుల్లోంచి జారిపోయాయి. ఒకరోజు అతని ఫ్రెండ్ అడిగాడు, ఇంకా డిసైడ్ అవ్వలేదా? అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ చెప్పాడు, ఇంకా పర్ఫెక్ట్ టైం రాలేదు. అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పిన మాట అతని లైఫ్ మార్చేసింది. పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ రాదు. మనము స్టార్ట్ చేసినప్పుడే అది పర్ఫెక్ట్ టైం అవుతుంది. ఆ మాట విన్న తర్వాత ఆ అబ్బాయి చాలాసేపు ఆలోచించాడు. కానీ ఈసారి ఆలోచించడం కోసం కాదు, ఒక నిర్ణయం తీసుకోవడానికి. మొదటిసారి భయం ఉన్నా, డౌట్ ఉన్నా అతను ఒక చిన్న అడుగు ముందుకు వేశాడు. ఆ రోజు అతను ఒక నిజం అర్థం చేసుకున్నాడు. అతిగా ఆలోచించడం మనల్ని సేఫ్గా అనిపించవచ్చు, కానీ అదే మనల్ని లైఫ్లోకి వెనక్కి లాగుతుంది. అతిగా ఆలోచించకు, చిన్న అడుగైనా వేయి, అదే నీ జీవితాన్ని మార్చుతుంది. నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.